పొంగనూరు జనసైనికుల మధ్య పార్టీ జెండా ఎగురవేసిన ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ది చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్. చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గంలో జనసైనికులు జనసేన పార్టీ నాయకులతో మొట్టమొదటిసారిగా మండలాల వారీగా జనసేన పార్టీ జెండాను అంగరంగ వైభవంగా జై జనసేన, జై జై జనసేన, జై పవన్ కళ్యాణ్ నినాదాలతో రెపరెపలాడించారు. రాష్ట్రం మొత్తం ఒక ఎత్తైతే పొంగనూరు నియోజకవర్గం జనసేన జెండా ఎగరటం ఒక ఎత్తు. 2014 నుంచి పొంగనూరు నియోజకవర్గంలో జన సైనికులను ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా, ఎన్ని ప్రలోభాలు పెట్టినా వెనకడుగు వెయ్యకుండా జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ గారి మాటే మార్గంగా పార్టీ బలోపేతానికి అహర్నిశలు కష్టపడి కృషి చేసిన జన సైనికులు పొంగనూరు పులిబిడ్డలంటూ ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ది చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ కొనియాడారు. పొంగనూరు నియోజకవర్గంలో మండలాల వారీగా మండల నాయకులు, జన సైనికులు పసుపులేటి హరిప్రసాద్ గారికి మేళ తలాలు, గజమాలలతో, బాణసంచాలతో ఘనంగా స్వాగతం పలికారు. సోమల చౌడేపల్లి పొంగనూరు నందు జై జనసేన, జై జై జనసేన, జై పవన్ కళ్యాణ్ నినాదాలతో పొంగనూరు దద్దరిల్లేలా పార్టీ జెండా ఎగరవేశారు. కార్యక్రమంలో పొంగనూరు ఇన్ఛార్జ్ చిన్నరాయల్, నాయకులు సోమశేఖర్, పగడాల రమణ, పిఎస్ కమల శోభ, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు బత్తిన మధుబాబు, రాష్ట అధికార ప్రతినిధి శ్రీమతి కీర్తన, చౌడేపల్లి మండల నాయకులు చరణ్, రాయల్, హేమంత్, జన సైనికులు నాయకులు పాల్గొన్నారు. గుడ్డిగా నన్ను నమ్మి నమ్మండి, నేను ఖచ్చితంగా మంచి చేస్తాను, నాన్ని క్వశ్చన్ చేయదని నా మాట నమ్మి గుడ్డిగా నన్ను నమ్మండి. ఆ నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటూ పవన్ కళ్యాణ్ గారు ఏమి నిర్ణయం తీసుకున్నా కూడా ఒక నిస్వార్థ జన సైనికులుగా పొంగనూరులో మనము ఆయన అడుగులు అడిగేశాం, ఆయన బాట పనిచేశాం. 2014 ఎలక్షన్ లో మనం పోటీ చేయలేదు, మేము ఆయన నిర్ణయం కట్టుకున్నాం. 2019లో ఒక వ్యక్తి వచ్చారు, పోటీ చేశారు, ఆయన నిస్వార్థంగా పనిచేశాం. ఆయన వెళ్ళిపోయినా కూడా మేము పొంగనూరులో మా తులసికందాలపై పార్టీని పెట్టుకుని నిలబెట్టాం. 2024లో కూడా ప్రభుత్వాన్ని పనిచేయమన్నారు, నిస్వార్థంగా పనిచేశాం. ఖచ్చితంగా మేము గెలిపించుకున్నాం. కానీ ఇక్కడికి వెళ్ళలేదు, గెలవాల్సిన వ్యక్తి, కానీ రాష్ట్ర సేవలో మనం అధికారంలోకి వచ్చాం. ఎందుకు చెప్తున్నానంటే పవన్ కళ్యాణ్ గారు ఒక రాష్ట్ర స్థాయి కాదు, మన పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర స్థాయి కాదు, దేశాన్ని మెచ్చిన నాయకుడు, దేశానికి సేవ చేసే నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారి అడుగులు, అలాంటి జనసేన పార్టీలో ఉన్నందుకు నిజంగా చెప్తున్నా, గర్విస్తున్నా, చాలా గౌరవపడుతున్నా మనమందరం కూడా. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు చాలా నిస్వార్థపరమైన నాయకులు. 2019లో ఓడిన తర్వాత 2024 వరకు కూడా ఆయన దాదాపు ఆయన సొంత డబ్బులు కోట్లలో ఖర్చు పెట్టు రైతులకు దానం చేశారు, పేద విద్యార్థులకు దానం చేశారు, పేద మహిళలు ఎవరున్నా ఉంటే వాళ్ళకి దానం చేశారు. తర్వాత ఆయన 2019 తర్వాత 2024లో కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ కూటమి విజయంలో ఘన విజయం సాధించడానికి ఎవరినైనా చెప్తారు మన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ముఖ్యమని. అది ఎవరు చిన్న పిల్లలైనా చెప్తారు. కాబట్టి మనమందరం కూడా ఆయన అడుగులు అడిగేశాం, గుడ్డిగా నమ్మాం. ఆయన ఈ రోజు మన గౌరవాన్ని నిలబెట్టారు. మన రాష్ట్రాన్ని అంధకారం కాకుండా ఆనందంగా ప్రజలంతా సుఖసంతోషంగా ఉండాలని ఈ రోజు ధర్మ పరిపాలన చేస్తున్నారు. నేను ఒకటే నమ్మాను, శ్రీకృష్ణదేవరాయ పరిపాలన మేము సోషల్ చదివేటప్పుడు 10వ క్లాస్ లో శ్రీకృష్ణదేవరాయ పరిపాలన ఇలా ఉండేది, శ్రీకృష్ణదేవరాయ పరిపాలన అలా ఉండేది నేను చదువుకున్నాను. నేను నమ్మాం పవన్ కళ్యాణ్ గారి కన్నా అధికారంలోకి వస్తే శ్రీకృష్ణదేవరాయ పరిపాలన మేము చూస్తామని మేము నమ్మాం. ఖచ్చితంగా అది చెరువు తీరుతుంది. ఈ రోజు చెప్పాం, పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు 2024 కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి, మంచి 2 శాఖలు కూడా మంత్రిగా పనిచేసిన చాలా గర్వపడుతున్నాం. నేను ఖచ్చితంగా ఈ సభాముఖంగా చెప్తున్నాను, భవిష్యత్తులో మన రాష్ట్రానికి ఏదైనా నాయకుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అవుతారు. అది జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ లో అది జరిగి తీరుతుంది. అది 2029, 2034, 2039 తెలియదు, కానీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు సీఎం అయి తీరుతారు. ఆ రోజు ఇంకా కూడా మన రాష్ట్రం, మన దేశంలోనే అభివృద్ధి చెందుతుంది. ఈ సభాముఖంగా ఒక విషయం చెప్తున్నారు, స్వార్థం పైన నిస్వార్థం ఎప్పుడు గెలుస్తుంది. వ్యక్తి చాలా గొప్పదని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. కాబట్టి మనమందరం కూడా ఇదే ఐకమత్యంతో పొంగనూరు నియోజకవర్గంలో మన జనసేన పార్టీ మన పుస్తకాలు వేసుకుని ఇంకా బలంగా పనిచేస్తూ రాబోయే భవిష్యత్ కాలంలో పొంగనూరులో ఎమ్మెల్యే స్థాయికి మన జనసేన పార్టీ ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్, జై జనసేన. అమరనాథ్ మా చిన్నవాళ్ళ కీర్తన
అన్నలాగా మేము అంతగా సభ్యులు మాట్లాడలేము. ఎందుకంటే నేను వ్యాపారస్తులతో రాజకీయాలు కాదు. ఇప్పుడు కొత్తగా రాజకీయాలకు వచ్చాను. నేను పార్టీలో చేయ ఆల్మోస్ట్ 150 అయింది. సో పార్టీలో చేరినప్పుడు పుంగూరు అంటే నాకు నడపడినది ఒక 2 వ్యక్తులు. ఒకటి చిన్నారాయణ అండ్ పురాణ. నేను పుంగూరుకు వచ్చినప్పుడు నేను ఫస్ట్ పార్టీలో చేయడానికి ముందు హరీష్ సాగర్ వెళ్ళి నారాయణపురం చదవడం జరిగింది. అదేవిధంగా హరీష్ సాగర్ తర్వాత ఆఫీస్ వెళ్ళాను, నగర మనోహర్ కలిశాను. స్టెప్ బై స్టెప్ అట్లా కలుసుకుంటూ వెళ్ళిన తర్వాత నాగమోహన్ సమక్షంలో పార్టీ ఆఫీస్లో నేను జనసేన సభ్యత్వం తీసుకున్నాను. తీసుకున్న తర్వాత నాకు తెలిసొచ్చింది ఏమంటే అన్ని పార్టీలు వేరు, జనసేన పార్టీ వేరు. అన్ని పార్టీలు జనసేన పార్టీ వేరు. ఎందుకంటే వేరే పార్టీలో నేను 100 కోట్లు ఇస్తాను, నాకు టికెట్ కావాలంటే ఇమ్మీడియట్లీ ఫ్లైట్ వేసుకొని మీరు పార్టీ ఆఫీస్ కంటే మీకు టికెట్ ఇస్తాం, మీకు ఆ పోస్ట్ ఇస్తాం, ఈ పోస్ట్ ఇస్తామంటారు. బట్ జనసేనలో మాత్రం నీ దగ్గర 10,000 కోట్లు ఉన్నా ఫస్ట్ నువ్వు జనసేన కార్యకర్తగా మారాలి. మారిన తర్వాత జనసేన పార్టీ కోసం పనిచేయాలి. జన సైనికుల మనసును గెలుచుకోవాలి. జనసేన వీరభయాల మనసును గెలుచుకోవాలి. వాళ్ళతో పాటు నువ్వు పనిచేసిన తర్వాత పార్టీ ఆఫీస్కి రా, నీకేమన్నా అవకాశం ఉంటే ఇస్తామని నేను చూసిన పార్టీ జనసేన పార్టీ. చిత్తూరు జిల్లా నగరంలో మన హరీష్ సార్ కూడా ఆల్మోస్ట్ సార్ ఫస్ట్ వచ్చినప్పుడు నాకు చెప్పిన మాట ఏంటంటే, ప్రొఫెసర్ నువ్వు ఏ ఉద్దేశంతో వస్తున్నావో పార్టీలకు మాకు తెలియదు. బట్ మా పార్టీ ఒక క్రమశిక్షణ గల పార్టీ. ఇక్కడ వేరే పార్టీ లాగా వచ్చిన వెంటనే సూట్ కేసు తీసుకుని పార్టీ మొదలు చేస్తారు. నా దగ్గర 1000 కోట్లు ఉంది, 10,000 కోట్లు ఉందంటే ఓకే మీకు ఇమ్యూనిటీ ఇన్ఛార్జ్ చేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేసినటువంటి దయచేసి మానుకోవాలి. నేను జనసేన రాకముందు నేను చిన్నప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానిగా పుట్టాను. నేను ఆ సినిమా చూస్తూ పెరిగాను. 2007-2008 పార్టీ పెట్టినప్పుడు నా వయసు 28 సంవత్సరాలు. నాకు అప్పుడు ఏమీ తెలియదు. నేను జస్ట్ ఉద్యోగం కోసం పైకి వెళ్ళాను. బట్ నేను ఉద్యోగం నిర్ణయం చేసి వచ్చేసాను. ఎందుకంటే నాకు తెలియదు ఆయన ఇంకా తిరగాల. ఆయన చిత్తూరు డిస్టిక్ వస్తాడు, రాయలసీమకు వస్తాడు, ఆయన తిరగాలి. నాకు టైం సరిపోతుంది. నాకు అప్పుడు 2 డేస్ మాత్రం వీక్ క్లాస్ ఉంది. నాకు తెలిసి చాలా సంవత్సరం తెలుస్తుంది. శనివారం మధ్యాహ్నం రావాలి, మళ్ళీ సోమవారం పొద్దున ఆఫీస్కి రావాలి. నాకు చిరాకేసి రిజైన్ చేసి వచ్చేసాను. 3 నెలలు తిరిగాను, 4 నెలలు తిరిగాను. చాలా మంది లోకల్ నాయకులు ఉన్నాం. చిత్తూరు డిస్టిక్ లో పీఎల్ నిలబడతాము. ఇంతకుముందు పీఎల్ నిలబడి మనకు సో తిరిగిన తర్వాత పార్టీ అయిపోయింది, ఎలక్షన్స్ అయిపోయినాయి. నాకేం తెలియదు. మళ్ళీ బెంగళూరుకి వెళ్ళిపోయాను. నాకు ఆ 3 నెలలు 4 నెలలు తిరిగిన తర్వాత తెలిసింది ఏమంటే రాజకీయాలకి రావాలంటే ఫస్ట్ మనుషులు కావాలి. దాని తర్వాత పార్టీకి లాయల్టీగా పనిచేయాలి. లాయల్టీగా పనిచేయాలంటే ఫస్ట్ నువ్వు కంఫర్టబుల్ గా ఉన్నావా లేదా చూసుకుని రావాలి. సో నేను ఆల్మోస్ట్ 15 ఇయర్స్ తర్వాత జనసేన కొంచెం జాయిన్ అయిన వెంటనే నాకు తోచిన సహాయం చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకుంటూ జిల్లా అధ్యక్షుల వారు కూడా నేను చెప్పలేను. ఇఫ్తార్ ఉందంట, మన జనసైనికులకి ఏదైనా ఇబ్బందులు వస్తే వాళ్ళకి సహాయం చేయడము, ఇంకేమైనా షాపులు పెట్టి ఇవ్వడము, ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉంటే నేను ఇవ్వడం అనేది నేను చేసుకుంటూ పోయాను. బట్ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ఈ జెండా ఖర్చులు అనే కార్యక్రమాన్ని చేయమని చెప్పి పార్టీ ఆఫీస్ నుంచి ఆదేశాలు వస్తే ఉంది. అది కూడా ఇచ్చింది మన డాక్టర్ రవిప్రసాద్ గారు చేయమని చెప్పారు. సో నా వంతు నాకు తెలిసినంతలో నేను ఈ ప్రోగ్రామ్ చేశాను. బట్ ఈ ప్రోగ్రామ్ కి ముఖ్య కార్యకులు ఫస్ట్ చిన్నారాయణ పల్లరమ్మ, దాని తర్వాత టౌన్ అధ్యక్షులు నరేష్, చైతన్య రాయల్, ఆల్మోస్ట్ వీళ్ళు రాయల్ కుమార్, వికాస్, మన మణి, దాని తర్వాత వచ్చేసిందే సుబ్బు. ఆల్మోస్ట్ ఈ పూనూరు మండలంలో వీళ్ళందరూ నాకు ఎన్నో ఉండి అలా మేము ఉన్నాం. షార్ట్ నోటీస్ లో ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. నువ్వు ఏం టెన్షన్ పడదని రాత్రి పవన్ నా ఇంటర్ ఉంటూ నాకు సపోర్ట్ చేశారు. ఇంకా రుంచల మండలం వచ్చేందుకు శేఖర్ రాయల్, బాబాజీ, జావేద్. పులిచెల మండలం వచ్చేందుకు నాకు పులిచెల మండలంలో చాలా మంది నాకు తెలిసి 3 దినాల నుంచి ఎవరు నిలిచలేదండి. మునికృష్ణ కావచ్చు, మునీష్ కావచ్చు, అంజీ కావచ్చు, దాని తర్వాత ఇంకా చాలా మంది ఉన్నారు. మన గిరి కావచ్చు, చాలా మంది ఉన్నారు. శేఖర్ కావచ్చు. శేఖర్ అయితే 19 ఫోన్ చేశాడు, అన్న ఈ ప్యానల్ వేయడానికి పని వచ్చిందన్నా, నాకు ఎవరు లేరన్నా చెప్పి 3:30 ఫోన్ చేశాడు. ఆయన ఫోన్ ఎత్తి నేను పోయి ఓకే తీసుకురా అని చెప్పారు. సో ఆల్మోస్ట్ దాని తర్వాత సూర్యగారిపల్లిలో లాస్ట్ 4-5 మంత్స్ బ్యాక్ అనుకుంటా నాగోవన్ గారు 6 మంత్స్ బ్యాక్ నాగోవన్ గారు రాకముందు మన చిత్తూరు డిస్టిక్ లోనే అతి పెద్ద జెండా ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమాని సాఫ్ట్వేర్ ఇంజనీర్ కళ్యాణ్ అండ్ టీం వాళ్ళు జెండా ఆవిష్కరణ చేయాలని చెప్పి పెట్టారు. మరి అనివార్య కారణాల వల్ల నాగబాబు అన్నది టైం సరిపోక ఆ రోజు
ఆ ప్రోగ్రామ్ చేయలేక వెళ్ళిపోయాడు. బట్ ఆ రోజు చెప్పాడు, అన్నా మనకు మన హరీష్ సార్ వచ్చి దీన్ని ఇది జెండా ఆవిష్కరణ చేయాలని చెప్పాడు ఫస్ట్ టైం. లేదప్పా నాగబాబు వస్తున్నారు కదా బ్యాంక్ నుంచి చేయించామని అన్నాము. లేదన్నా మీ ఇష్టం అని అన్నారు. మేము వెళ్ళాం, హరీష్ సార్ని కలిసాం. బట్ చూడండి, దేవుడు కలిస్తే మనం ఏమీ చేయలేము. ఆ రోజు వాళ్ళ కోరిక ప్రకారంగా హరీష్ సార్ దాన్ని ఆవిష్కరణ చేయాలనుకున్నారు. అది అనివార్య కారణాల వల్ల అది కాలేకపోయినా కూడా మళ్ళా హరీష్ సార్ వల్లనే అది